వెళ్ళిపోయాడు. ఇక బాగుపడితే వారి నిమిత్తం సంతోషపడకుండా ఈర్ష్యపడుతున్నారు. ఆ కుంటే ఎందుకు బాగు చేశారు మీరు? పేతురు యోహానుడు ధైర్యంగా అతను గురించి చెప్తున్నాడు. ఇదిగో మీరు సిలువ వేసి చంపాలి, ఆయన దేవుడు మృతుల నుండి లేపాడు. ఆ లాభపడిన వాడు నజరేయుడైన ఈ స్వనామమునే ఈ కుంటి వాడు ఇప్పుడు లేచి నడిచి గంటలు వేస్తున్నాడు. మీ కాలంలో కాబోతున్నారయ్యా అన్నాడు. వాళ్ళు సంతోషపడకుండా అసూయపడ్డారు. మరొకటి వీరేం చేస్తున్నారంటే ఆ వ్యక్తిని గూర్చి, ఎవరో పేతురు యోహానుని గూర్చి వాళ్ళు చాలా మచ్చలు పడుతున్నారు. లోపల మచ్చలు పడుతున్నారు. ఎక్కడైనా సరే నేను పరిశీలించింది మొట్టమొదటి నుంచి స్కూల్ నుంచి చూడండి. స్కూల్లో ఎవరైనా సరే టీచర్లో ఒక్క విద్యార్థిని వీడు బాగా చదువుతున్నాడు రా అని నిలబెట్టి చప్పట్లు కొట్టించి చిన్నప్పటి నుంచి దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారా? వింటున్నారా? విశ్వాసం సంగతి పలానా సముద్రం బాగా పాడబడుతుందంటే అంత కోయలు కొడుతురే వాళ్ళకి పాడించుకో వాళ్ళతోటి అంటారు. అంటే పాడితే బాగా పాడిందన్నా మెచ్చకుండా ఒప్పుకోని విశ్వాసులు ఏమన్నా సరే ఆ సహోదరుడు మళ్ళీ ప్రార్థన చేస్తాడా, ఆ సహోదరుడు బాగా ప్రార్థన చేస్తాడంటే మాకంత భక్తి పరుల వాళ్ళు అంటారు. సావుకుడు చూడండి, సావుకుడు అందులో యూనిట్ పాస్టర్స్ అంటారు. యూనిట్ పాస్టర్స్ అంటే అంతా కలిసి ఐక్యంగా ఉండాలంటారు. కానీ ఒక పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్ సంతోషపడరు. పలానా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారంటే ఏ వాక్యం అని చెప్పింది ఏమిటండి అని చెప్పేది అని విమర్శిస్తారు. వాళ్ళు వాక్యం చదువుతుంటే వెనక కూర్చొని ఈ వాక్యం ఇది ఈ వాక్యం ఇది అని వెంటనే విమర్శిస్తూ ఉంటారు పాస్టర్సే. ఒక సావుడిని గురించి మెచ్చుకుంటే మరో సావుడికి పాడతాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చి చెబుతుంది. ఇది మన స్కూల్లో చూసాం, కాలేజీలో చూసాం, ఆ కంపెనీలో చూసాం, అలాగే మన గ్రామాల్లో చూసాం, సంఘాల్లో చూసాం. ఇప్పుడు ఇదే జరిగింది. ఎక్కడో నజరేయుడు వేసుకొని వందరమే వేసి అనుకున్నారున్నా మీరు గొప్ప అని చెబుతున్నారు. అతనే గొప్ప, అతనికంటే గొప్పవాడు మన దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఇంకా ప్రవక్తలు ఉన్నాడు, మన తండ్రి దేవుడు అని గొప్ప చెప్పుకోండి. మీరు అంటున్నారు మీరు సిలువ వేసిన యేసుని అన్నాడు. మీరు సిలువ వేసిన యేసుని ఆయన దేవుడు మృతులో నుండి లేపాడు, ఆయన సజీవుడు, దానికి నేను సాక్ష్యం అని గొప్పగా చెప్పాడు అని మరొక విషయం అన్నారు తెలుసా. వడ్రంగి యేసు కుమారుడు నజరేతు అని మీరు హీనంగా చూస్తున్నారే. మీరు ఎవరైతే నిరాకరించారో ఆయన చూడండి అంటున్నారు, ఇల్లు కట్టువాడు 11వ వచనం, ఇల్లు కట్టువాడైన మీరు నిరాకరించిన రాయి ఆయనే. దేవుని స్తోత్రం. ఇల్లు కట్టాలని బయలుదేరారు మీరు. ఏ ఇల్లని? దేవుని ఇల్లు, దేవుని ఒక నివాసము, ఆత్మ సంబంధమైన సంఘమును కట్టడానికి మీరు పూనుకున్నారు. మంచిదే. ఆ ఇల్లు కట్టడానికి ఈ రాయి పనికిరాదు అని నిరాకరించారు. ఆ రాయి ఈయనే. ఆయనే తలకొమ్మల రాయగాడు నజరేయుడు యేసు అని యేసు ప్రభువుని గురించి గొప్పగా చెప్పగలిగారు. దేవుని స్తోత్రం. గొప్పగా చెప్పగలిగారు. మీరు నిరాకరించడం అని యేసు ప్రభువుని ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతోటి విశ్వాసి బాగా ప్రార్థన చేస్తే, నీతోటి సేవకుడు బాగా ప్రసంగిస్తే నువ్వు అసలు పెంచుకోకూడదు, ఈర్ష్య పెంచుకోకూడదు, వారిని నిరాకరించకూడదు, నిందలు మోపకూడదు. వారు బోధిస్తూ ఉండగా ఆ బోధ విను, వారు పాడుతూ ఉండగా నువ్వు కలిసి పాడు, వారు ప్రార్థిస్తూ ఉండగా నీవు నేర్చుకో. అలాగూ సిద్ధపడాలని నీవు సిద్ధపడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వారందరిలో నిన్నే హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. మొదటి నుండి నేర్చుకుందని
అందరి పనులు కూడా ఒక ప్రమాణ బోధ, అందరి ప్రసంగాల్లో కూడా నా ప్రసంగం. నేను చెప్పి అనుసరించిన వాళ్ళగా ఉండకూడదు. ఏం చేస్తున్నాను అని చెప్పాలి, ఏం చెబుతున్నాను దాని ప్రకారం బ్రతకాలి. నేను డిఫరెంట్ కోణంలో ఉండాలి. నేను అందరి చేత నిరూపించుకునేటట్టుగా ఉండకూడదు. అది నా ఉద్దేశం. మరి నీకెందుకు ఉండదు? అందరికంటే నేను వారికంటే నేను హెచ్చింపుగా, అంటే బలహీనది కాదు, హెచ్చింపు జీవితం కాదు, అందరికంటే ప్రభు నేను ఒక యోగ్యత వ్యక్తిగా ఉండాలి అని ఆలోచన నీకు ఎందుకు రాదు? వీళ్ళు యేసుక్రీస్తుని గురించి గొప్పగా చెప్తున్నసరికి వాళ్ళ బాధకి వీళ్ళకి ఏమైందంట? కలవరం. మనం ఎందుకు అభ్యంతరపడ్డారు? వాళ్ళు జావులని, విద్య లేని పామరులని, గలలియా ప్రాంతపు వారని దానిని బట్టి వారు అభ్యంతరపడ్డారు. మీరు వచ్చి ఈ మంచి దేవాలయంలో, సంఘాత్మక దేవాలయంలో మీరు ఇక్కడ వచ్చి బోధించడం ఏంటని, ఇక్కడ విద్యార్థులు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, డిగ్రీలు ఉన్న వాళ్ళే బోధించాలి, మీరే ఇక్కడ బోధిస్తున్నారని అభ్యంతరపడ్డారు. ఇప్పుడు వారు బోధిస్తున్న ఎవరిని గురించి చెబుతున్నారు ఆ వ్యక్తిని గురించి ఇప్పుడు వారు కలవరపడ్డారు. సహోదరుడా, ఏ విషయంలో కలవరపడుతున్నావు? ఎవరిని గురించి కలవరపడుతున్నావు? నీ పనుల్లో, నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఎవరిని గురించి అభ్యంతరపడుతున్నావు? ఎవరిని గురించి నువ్వు కలవరపడుతున్నావు? నీ అభ్యంతరానికి కారణం ఏంటి? నువ్వు కలవరపడడానికి కారణం ఏంటి? మంచికి కూడా నువ్వు అభ్యంతరం పెడుతున్నావా? మంచికి కూడా నువ్వు కలవరపడుతున్నావా? నీ జీవితానికి రక్షణ, నీ జీవితానికి మేలు, నీ జీవితానికి యోగ్యకరమైన విషయాల కూడా నువ్వు కలవరపడితే మీరు ఇంకా బలపడుతుందని అర్థం. నువ్వు ఇంకా యోగ్యులుగా సిద్ధపడలేదని అర్థం. కలవరం లేని వాళ్ళగా ఉన్నాయి. నేను కలవరపడాలి. మనం దేవుని వాక్యం ప్రజలకు బోధించడానికి. ప్రజల పాపములోనే ఉన్నారు, వారిని పాపములను చూపించి ప్రభుత్వం నడిపించాలని వాక్యము వరకు మనం కలవరపడాలి. వాక్యం చెప్పలేకపోయాము, ఈ రోజు సేవలు ప్రకటించలేకపోయాము, ఈ రోజు సేవకులు నమ్మరించలేకపోయాము, ఈ రోజు సంఘంలో చేర్చబడలేకపోయాము, ఈ రోజు ఎక్కడైనా గ్రామంలో సేవ ప్రకటించలేకపోయామని కలవరం ఉండాలి. ప్రకటింతుని సువార్తను సకల జనులకు సమాధానముతో కలవరపడవలసిన విషయాలలో కలవరపడకుండా, కలవరపడకూడని విషయాల్లో కలవరపడుతున్నారు వారు. నజరేయుడైన యేసు అనే ఒక వ్యక్తిని గూర్చి, రక్షకుని గూర్చి కలవరపడుతున్నారు వారు. ఇప్పుడు వారు అభ్యంతరపరచబడ్డారు, రెండోది కలవరపరచబడ్డారు. కలవరాలు వారి జీవితాల్లో ఉంది. అయితే వారు యేసుక్రీస్తుని గురించి ధైర్యముగా బోధిస్తూ ఉంటే ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఆశ్చర్యపడవలసిన వంతు వారిదైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎక్కడ కూడా నిరాకరింపబడే వారంగా ఉండకూడదు. మనం ఎవరిని కూడా నిరాకరించకూడదు. యేసుక్రీస్తుని గురించి వారు గొప్పగా చెప్పారు. యేసుక్రీస్తే మూలరాయి, ముఖ్యమైన రాయి. మీరు కట్టాలనుకున్న ఇంటికి ఈ రాయి లేకపోతే మీరు ఇల్లే కట్టలేరు అని చెప్పేసి ధైర్యముగా బోధించారు. ఇప్పుడు చూడండి, మూడో విషయం, వారు అంత ధైర్యంగా బోధిస్తూ ఉంటే వీళ్ళు వారికి వెళ్ళే చూశారంట. తదేకంగా చూస్తే వారు యేసుతో ఉన్నవారని గ్రహించారు. దేవునికి స్తోత్రం. యేసుతో ఉన్నవారని గ్రహించారు. మొదట ఏమన్నారు? విద్య లేని పామరులు అన్నారు. మొదట వారు విద్య లేని పామరులు అన్నారు. రెండోది వారు ఒక చిన్న ప్రాంతం నుండి వచ్చిన వారు అనుకున్నారు. ఇప్పుడేమో వారు యేసుతో ఉన్నవారు అని గ్రహించారు. ఎంత గొప్ప ధన్యత వారికి. ఎవరైనా మనల్ని చూస్తే మనల్ని ఏం గుర్తిస్తున్నారు చెప్పండి?
వాళ్ళు మనలో ఏం గుర్తిస్తున్నారు? నిన్ను చూసినప్పుడు ఇతరులో ఏం గుర్తిస్తున్నావు? పెట్టమని, దేవులో ఉన్నామని, ప్రార్థనాపరులని, వీళ్ళు ఆత్మీయులని గుర్తిస్తున్నారు. నేను చూడగానే ఎవరైనా బైబిల్ తీసుకొని పోతున్నారు అనుకో, పక్కన ఎవరంటే వాళ్ళ భక్తి పొరలు, భక్తి పొరలు అయ్యా వాళ్ళు. ఆదివారం ఒక్క రోజు వాళ్ళు భక్తి, మిగతా రోజులు అన్ని విమర్శిస్తున్నారా నిన్ను కూర్చి? గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు అలా ఉంటారు, బయటకు వస్తే నోరు అమ్మో అని విమర్శిస్తున్నారా? మనల్ని చూడగానే మన గ్రామంలో కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనం బయటకు ఎక్కడికి వెళుతున్నా సరే మనలను చూసి వారు వీరు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తించాలి. దేవుని స్తోత్రం. యేసుతో ఉన్నవారని గుర్తించాలి. మనం ఎవరితో ఉంటున్నాం? మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు యేసుతో ఉన్నవారని గుర్తించారు. నీ మనస్తత్వం ఎలా ఉంటుందో వారితోనే సహవాసం చేస్తావు. నీ మనస్తత్వం ఎలాంటిదో అలాంటి వాళ్ళతోటే సహవాసం చేస్తావు. ఇది నేను గుర్తించింది. నాకు పిహెచ్డి ఇవ్వాలి నాకు, ఎందుకంటే ప్రజల మనస్తత్వాన్ని గుర్తించా. కొంతమంది గయాలోళ్ళు ఉంటారు. ఆ గయాలోళ్ళు నెమ్మదిగా ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తారా? మౌనస్తులతో సహవాసం చేస్తారా? వీళ్ళలాంటి గయాలోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళతోటే సహవాసం చేస్తారు. తాగుబోతులు ఉంటారు. తాగుబోతులు మంచి వాళ్ళతో నాతో సహవాసం చేస్తారా? కానీ నా దగ్గర భయపడతారు తెలిసి. అట్లాగా అబ్బో అసలు నన్ను చూస్తే ఇక ఎంత వినయం వచ్చిందో వాళ్ళకి. ఫుల్ దాని ఉంటారు, వినయం ఎంత లేదు పాస్టర్ గారు అంటే అవతల దాటగానే తిడతారు. మళ్ళీ తాగుబోతులు పద్ధతి అది. వాళ్ళు వినయం కలిగినట్టు ఉంటారు. మనతో సహవాసం ఎందుకు చేస్తారు? ఎవరితో చేస్తారు వాళ్ళు? ఇవాళ అదే ఏంట్రా బావా, నీకు ఆ డబ్బు లేవా, నాకు అడని ఎలా రారా అని పిలిచే వాళ్ళతోనే సహవాసం చేస్తారు. చూడగానే ప్రజలు ఇదిగో పలానా సహోదరి మంచి ప్రార్థనాపరురాలండి అని గుర్తించాలి. ఆ వ్యక్తి మంచి ప్రసంగికుడండి, సాత్వికమైన మనసు కలిగిన వాడు, ఇతరులకు హెల్ప్ చేసేవాడు, అతను తిన్నా తినకపోయినా ఇతరుల ఆకలి చూసే వ్యక్తి అండి. ఆ పాస్టర్ గారు మంచోడండి, సౌమ్యుడండి, సాధువుగా ఉంటాడండి, ఇతరులు గుర్తించాలి. ఒక ఆయన అంటాడు, నేను బైబిల్ కింద పెట్టానంటే మంచోడు కాదు నేను అంటాడు. పాస్టర్ గారే అంటే బైబిల్ పట్టుకున్నంతసేపే ఆయన పాస్టర్. బైబిల్ లేకపోతే పాస్టర్ గారు ఇంకేనా? నన్ను ఒక పక్కే చూశారు, రెండో పక్క చూడలేదు అంటాడు ఆయన. అంటే ఒక పక్క ఈయన మంచోడు, రెండో పక్క అబ్బో ఈయన పాత జీవితం అంతా. ఇప్పుడు ఏం చూడాలి ప్రజలు? వారు ఈ శాస్త్రుల పరిచయం అధికారులు పేతురు యోహానులను చూడగా వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తించారు. దేవుని స్తోత్రం. యేసుతో కూడా ఉన్నవారు ఇల్లు. అందుకే వీళ్ళకి ఇంత ధైర్యం, అందుకే వీళ్ళు ఇంత ప్రార్థనాపరులు, అందుకే వీళ్ళు ఇంత సాత్వికులు, అందుకే వీళ్ళు ఇంత మర్యాదస్తులు, అందుకే వీరు పరిశుద్ధులు అని గుర్తించాలి. గుర్తిస్తున్నారు మనల్ని? ఎప్పుడన్నా గుర్తిస్తారా? మన గురించి మంచి చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? యేసు ప్రభుని అన్నాడుగా ఆయన ఉపమానంలో, నీవు వెత్తని చోట కోయువాడు అని, కఠినాత్ముడు అని నేను ఎరిగానయ్యా. మనల్ని గురించి మంచి చెప్పుకునేవారై ఉండాలి బయట. మనం అలాగూ జీవించాలి. ఇప్పుడు నిన్ను గూర్చి ఏమనుకుంటున్నారో నువ్వు బయట కనుక్కోవాలి. యేసు ప్రభు వారు కూడా పేతురు యోహానులు వీళ్ళందరూ ఉంటే, పేతురు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు. అంటే వీళ్ళు గబగబ చెప్పేశారయ్యా, నిన్ను ఏలియా అనుకున్నారయ్యా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి నిన్ను మోషే అనుకుంటున్నారండి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఒక ప్రవక్త రావలసి ఉన్నాడు, ఆ గొప్ప ప్రవక్త అనుకుంటున్నారు అన్నాడు. అవునా, ఇంతగా అనుకుంటున్నారా? సరే, వాళ్ళు అనుకున్నారు కానీ మీరేమనుకుంటున్నారు? చాలామంది ఉంటారు, నిన్ను గురించి మంచి చెప్పరు, నీ గురించి మంచి ఆలోచన ఉండదు, నీ వెనకటి జీవితమే ఆలోచిస్తారు. నీ గురించి ఎవరన్నా అన్నారనుకో, ఇప్పుడు మా వాళ్ళ సంగతి ఇదివరకంతా అలాగనుకుంటున్నారా? అలాగనుకుంటే వాళ్ళు మారలా,
వాళ్ళ మనస్తత్వం మారలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడికి అవసరం లేదు నీ పాత జీవితం. యేసుగారి గ్రంథంలో అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి అతను మంచి చేసిన ఎడల, అతను నీతిమంతుడిగా జీవించిన ఎడల తన నీతిని బట్టే బ్రతుకుతాడు, కానీ క్రితంలో చేసినటువంటి పాపమును బట్టి కాదు. మనందరం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం. గతంలో మనం ఏమై ఉన్నామో అది దేవునికి అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దేవునికి అవసరం. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఎవరితో కలిసి జీవిస్తున్నావు? వారిని చూడగా యేసుతో ఉన్నవారని గుర్తించారు. నువ్వెక్కడ ఉంటున్నావు? నీ సహవాసం ఎవరితో ఉంటున్నావు? కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం దావీదు గారు చెప్పాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎక్కడ కూర్చుంటున్నారు? నిన్న ఒక పెళ్లికి వెళ్ళాం మేము. దీవెనయ్య గారు పెళ్లి చేస్తా ఉన్నాడు. మా వెనక కూర్చున్న వాళ్ళు మమ్మల్ని వాక్యం ఎన్ని ఇచ్చారా? వాక్యం ఎన్ని ఇలా A1 ఫంక్షన్ హాల్లో మేము వాక్యం వింటున్నాం. దైవజనుడు ఎంత మంచి వాక్యం చెబుతున్నాడు. వివాహంలో వేల మంది కూర్చున్న దగ్గర యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు బోధిస్తూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతుంది, సంతోషపడుతుంది. అన్యజనుల మధ్యలో ఆయన చెబుతున్నటువంటి వాక్యం రక్షణార్థమైనటువంటిది చెబుతుంటే వెనక కూర్చున్న వాళ్ళు మొన్న ఆయన గెలిచాడు, మొన్న ఈయన ఓడిపోయాడు, ఆయనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈయనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇవే మాట్లాడుకుంటున్నారు. రాజకీయాలతో మనకెందుకు? వారిని చూడగా వారు యేసుతో ఉన్నవారని గమనించారు, గుర్తించారు. మరి మనం చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? పొగరబోతు, వారు తిట్టుబోతు, వారు చాలా గర్విష్ఠులు, వారికి పలానాని మనం చూసి వారు గుర్తిస్తున్నారా? అలా ఉండకూడదు. కథనకారుడు అన్నాడు, అపహాస్యకులు కూర్చున్న స్థలంలో కూర్చోవద్దు. ఎందుకు అంటే నువ్వు మంచి అయితే అయి ఉండొచ్చు, కానీ నిన్ను అలాగనే అనుకుంటారు. తెలుసా, కొరింథీయులకు రాసిన పత్రిక అంటున్నాడు, మీరు అవిశ్వాసంతో విజోడుగా తిరగవద్దని చెప్తున్నాను. అవిశ్వాసంతో విజోడుగా తిరగవద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు చెప్పండి? అవిశ్వాసులు అంటే ఎవరు? ఆ లైన్లో ఉన్నారా? మధ్య లైన్లో ఉన్నారా? ఈ లైన్లో ఉన్నారా? మరి ఇంకెక్కడ ఉన్నారు? అవిశ్వాసులు అంటే మందిరంలో ఉంటారు. చాట్లో ఉండేవాళ్ళని అవిశ్వాసం అనకూడదు. అవిశ్వాసి అంటే ఒకప్పుడు వీళ్ళు వాక్యం విన్నారు, విశ్వసించారు, రక్షింపబడ్డారు, రక్షణానుభవానికి వచ్చారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. ఏదో వాళ్ళ లోకంలో పడిపోయారు. పడిపోయినటువంటి వీళ్ళు అవిశ్వాసులు అయిపోయారు. వాళ్ళ దగ్గరికి చేరావా, నిన్ను నిరసింపజేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తారు, నీ నిరీక్షణని కోల్పోయేటట్టు చేస్తారు, నీకు భక్తి లేకుండా చేస్తారు, నిన్ను వాళ్ళని తయారు చేస్తారు. చాలా మంది నా అనుభవాన్ని అప్పుడప్పుడు చెబుతాను కదా మీకు. నా ఫ్రెండ్ ఆర్య వయసుడు, వాడు నాకు తెలియని వయసులో వాడికి అన్నీ తెలుసు. నాకు 16 సంవత్సరాల వయసు వచ్చిన దాకా అసలు మా హాల్ తెలియదు నాకు. నువ్వు అవిశ్వాసంతో విజోడుగా తిరిగితే ఏం చేస్తారు? ఆదివారం రోజే అన్ని ఫంక్షన్లకి తీసుకెళ్తారు, గుడి మానేసినా పర్వాలేదు అంటారు. అవిశ్వాసులతో విజోడు తిరగదు. ఎవరు అవిశ్వాసులు అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా విశ్వాసులే, పడిపోయారు. ఇప్పుడు పన్నానికి చదివారు, అపవాదికి చోటు ఇచ్చారు, అపవాదితో ఏకీభవించారు. అలాంటి వాళ్ళతో తిరిగావా, నీవు కూడా అలాగనే ఉంటావు. అలాంటి వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి, తెలుసా? అంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. నా అనుభవం చెప్తున్నా నేను. వాళ్ళ మాటలు చాలా లావణంగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. నిన్ను పాడు చేసే వాళ్ళ మాటలు నీకు అదేదో మంచిగా ఉన్నట్టుంటుంది, కానీ నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. దేవుడికి దూరం అవుతావు, ఆత్మీయుడికి దూరం అవుతావు, పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీవు దేవుడికి కూడా దూరం అయిపోతే నిత్య నరకాగ్నికి ఉంటావు. అలాంటి వాళ్ళతో చెప్తున్నాడు పౌలు భక్తుడు, అవిశ్వాసులతో మీరు విజోడుగా తిరగదు. కలిసి ఉండొద్దు, రాసుకొని తిరగొద్దు. వాడు ఎంత వాళ్ళైనా సరే నువ్వు వదిలిపెట్టి నీ ఆత్మ జీవితాన్ని బాగు చేసేవాళ్ళు తిరగాలి చెప్తున్నాడు. అవిశ్వాసులతో విజోడుగా తిరగవద్దు. మరొకటి చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంతో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు,
జారులతో సాంగత్యము చేయవద్దని ఆ పత్రిక మీకు రాశానుగా అన్నాడు. ఎవరిలో? జారులు. జాగ్రత్తలు లేని వాళ్ళు. జారులతో సాంగత్యం చేయొద్దు. మొదట అవిశ్వాసంతో చేయొద్దు అన్నాడు. ఇప్పుడు అన్నాడు జారులతో సాంగత్యం చేయొద్దు. జారులు అనగా జాగ్రత్తలు అనగా వారు చిన్న పెద్ద తేడా లేకుండా, ఒట్టు వర్షాలు లేకుండా పాపం చేస్తారు చూసారా, వాళ్ళు జారులు. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసిన, పేపర్లో, టీవీలో ఎక్కడ ఒట్టు వర్ష లేకుండా అసలు వర్షమే మర్చిపోయి చేసే పాపాన్ని ఏమంటారు? జాగ్రత్తకు దూరముగా పారిపోండి అన్నాడు. ఎందుకంటున్నాడంటే కొరింథీ పత్రికలోనే పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు ఒక వదంతి వినపడుతుందయ్యా, అదేదో మరి నిజమో అబద్ధమో తెలియదు కానీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడన్న సంగతి నాకు వినపడుతుంది అన్నాడు. మొదటి కొరింథీలో 5వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు అక్కడ, మీలో జాగ్రత్త ఉందని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడను సంగతి నాకు ఎంత ఘోరం ఉంది. ఘోరం కదా, జాగ్రత్త ఉండాలా ఇది. అట్టి వాడిని మీరు ఇంకా సంఘంలో ఉన్నయించారు అన్నాడు. పన్నెండులో అంటున్నాడు యెజబేలు సంఘం ఉన్నయించారన్నారు. యెజబేలు ఎలాంటిది? వ్యభిచార మనస్సు కలిగింది, భక్తులు కూడా అమాయకులు చేసింది, చంపేస్తుంది, వండుకుంది. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడం కోసం యెజబేలు మీరు ఇంకా సంఘంలో ఉన్నయించారన్నారు. ఇక్కడ కొరింథీ సంఘంలోనేమో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అంటే సొంత తండ్రిని కాదు, తండ్రికి ఇంకొక భార్య ఉంటే ఎన్నో ఘోరాలేనండి. అందుకని అంటున్నాడు జారులతో మీరు తిరగొద్దు, జాగ్రత్తం చేసే వారితో మీరు తిరగొద్దు అన్నాడు. మొదటిది అపహాసుల దగ్గర మనం ఉండకూడదు, అవిశ్వాసంతో తిరగకూడదు. ఇప్పుడు అంటున్నాడు జారులతో మనం తిరగకూడదు అని. ఎందుకు అంటే 15వ అధ్యాయం అంటాడు 15:33లో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తాడు. దుష్ట సాంగత్యం చేసే సహవాసం, వారు యేసుతో సహవాసం చేశారు. పేతురు యోహానుడు మోటోళ్ళైనా, విద్యలే పాపలైనా, జారులైనా, ఒక పేరు లేని గ్రామంలో నుండి వచ్చినా సరే వారు యేసుతో ఉన్నవారని వారు గుర్తించారు. నువ్వెందుకు అపవాసులు ఉన్న స్థలంలోకి వెళ్తున్నావు? నువ్వెందుకు జారులతో సహవాసం చేస్తున్నావు? నీవెందుకు దుష్ట సాంగత్యం చేస్తున్నావు? దుష్ట సాంగత్యం మంచి నడవని తెలియదు. నీ మంచి అలవాటు, మంచి విద్య ఉండొచ్చు, కానీ దుష్టులతో సహవాసం చేస్తే నీ ప్రవర్తన కూడా మారిపోద్ది, నీ జీవితం కూడా తేడా వస్తుంది అంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. లోకంలో మర్యాదలు ఎన్నో ఉన్నాయి, అన్ని మర్యాదలు చేస్తారు, అన్ని పండుగలు చేస్తారు, అన్ని ఆచారాలు చేస్తారు, కానీ మీరు అలా ఉండొద్దు అని పౌలు భక్తులు హెచ్చరిస్తున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుతున్నానన్నాడు. ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను మీరు దేవునికి సమర్పించుకోండి. జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. చచ్చిపోయిన వారైపోవాలా. అందుకే నేను ఎన్నోసార్లు చెబుతా, నేను సీమోనెత్తులేని సిగ్గులేనుండి అంట. సిగ్గుపడిన పరిమాణం నేను పాపను గురించి సిగ్గుపడతా. మనం రోషం కోసం లేని అని చెబుతా. కారణం ఏంటంటే ఎంతమంది ఎన్ని తిట్టుకొని, ఎంతమంది ఎన్ని ఏమన్నా వదిలిపెట్టేస్తా, పట్టించుకోను నేను. రోషం ఉండకూడదు. సావుకునికి ఎప్పుడు రోషం ఉండకూడదు, పౌరుషం ఉండకూడదు. నా జీవితంలో నేను ఎక్కడ రోషాన్ని, పౌరుషాన్ని చూపించను. నా ప్రక్కన తిట్టుకుంటా వెళ్తున్నా సరే నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలా. ఇది సావుకుని గుణలక్షణం. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. విశ్వాసులు కూడా మాదిరికరంగా ఉండాలి.
యేసుప్రభు ఏం చేశాడు? ఆయన కట్టేసి అది కూర్చోబెట్టి ముఖం మీద ఫోన్ చూశాడు. చూస్తే ఒరే అని లగవను. ఆయన ఏం చేశాడు? ఆయన కట్టేసి ముఖం మీద చూస్తే అది కాకుంటే అది వెళ్ళి చూశాడు, జాలిగా చూశాడు. చూస్తావా ఉయ్యి, ఇంకా ఉయ్యిరా బాబు, ఇంకా ఉయ్యి. ముఖం మీద గుద్దాడు. వచ్చి ముఖం మీద గుద్ది ముసుకేసి ముఖం మీద గుద్ది అద్దీసి, నువ్వు దేవుని కుమారుడిగా ఇందాక ఎవరు గుద్దారు చెప్పు, ఇందాక ఎవరు గుద్దారు చెప్పు అంటే వాళ్ళకి తెలియజేశారు. నాకు తెలిసిలేరు ఎవరు గుద్దారో, నాకు తెలీదా? కానీ ఇప్పుడు నేను కోప్పడేవాడిని కాదు, నేను మిమ్మల్ని తిట్టేవాడిని కాదు, శపించేవాడిని కాదు అని అవన్నీ మనసులో పెట్టుకొని శిలువ మీద ఏమన్నాడు తెలుసా? తండ్రి తండ్రి, ఇదిగో వాడేమో నా మీద చూశాడు, వీడేమో నన్ను గుద్దాడు, వీడేమో ముందకిరీచం పెట్టాడు, వీడేమో నన్ను దూషించాడు. వీళ్ళు ఏమి చేయించున్నారో వాళ్ళు తెలియకనే చేస్తున్నారయ్యా, తెలిసి కాదు, తెలియకనే చేస్తున్నారు వాళ్ళు. అంటే చేసిన పనులు నాకు తెలిసి వాళ్ళు ఏం చేశారో కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు చేస్తున్నారు. సాతాను వాళ్ళని అలా ప్రేరేపించింది. కాబట్టి అన్నిలా శ్రమలో ఉంచాలని కుమారుడు శ్రమలో తండ్రికి ఇష్టమాయలో ఇష్టపడే మన కొరకు పంపించాడు లోకంలోనికి. చిరులో రక్తం కాచాలని, మొదటి జీవితం కలిగించాలని, వేగులతో కొట్టబడాలని, నాగరి సాగబడే జీవితంలో దొంగబడాలని, దూషించబడాలని, హింసించబడాలని తండ్రి ఇష్టపడి కుమారుని భూలోకం పంపించాడు. నీకు తెలుసు కదా ఆయన నువ్వు ఎందుకు పంపించావో, రైతులైన క్షమించు అన్నాడు. మనం క్షమాగుణం కలిగి ఉండాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలి, అప్పుడే మన విశ్వాసంలో. అందుకని ఇదే యోహాను గారు ఒక పత్రిక రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి, ముగిస్తాను. 3వ వచనం యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం రాస్తున్నాడు. చదవమ్మా. మాతో మీకు కూడా సహవాసము కలుగునట్లుగా మేము ఏదైతే చూసిన దానిని, ఏదైతే విన్నామో ఆ విన్నదాన్ని నీకు తెలియజేస్తున్నాము అని బ్రహ్మనాడు. విశ్వాసులుగా ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి అంటే, మన సహవాసం అయితే దుష్టులతో, జాలులతో, అపహాసకులతో, దుష్ట సాంగత్యంతో ఉండకూడదు అని ఇప్పుడు ఖండితంగా చెప్తున్నారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సహవాసం చేసేవాళ్ళం కాదు, మన సహవాసం సాతానుతో కాదు, లోకంతో కాదు, పాపంతో కాదు, దుష్టులతో కాదు. ఇప్పుడు మన సహవాసం ఎవరితో అంటే తండ్రి దేవునితోను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా మన సహవాసం ఉన్నది. మనమేందుకు వెళ్ళిపోవాలి, మనమేందుకు తొట్టిల్లాలి, మనమేందుకు వెలుగు తిరిగి చూడాలి, మనమేందుకు నిర్జీవంగా ఉండాలి, మనము అవిశ్వాసం కాకూడదు. మనం చూసి ఇప్పుడు అందరూ ఏమనుకోవాలి, మీరు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తించాలి. ధైర్యం చూసేవాడు వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారని ఏమీ మాట్లాడలేదు వారితో. కనుక మనం చూసి కూడా ఇతరులు వీళ్ళు యేసుతో ఉన్నవారని గుర్తించినట్లుగా మన ప్రవర్తన, మన ఆదరణ, మన జీవితం అంతా సాక్షార్థంగా యేసుకు మహిమకరంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. వచ్చాక పాడుకున్నాను. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. Wow.
మా జీవితంలో వారిని మనం పరీక్షించగా వారు నేర్చుకోకుండా ఉన్నవారు వారిని గుర్తించకుండా తెలుసుకోకుండా అపహాసకులు కూర్చున్న స్థానంలో జారులతో సాంగత్యం చేయలేదు సాంగత్యం మంచి కార్యం చేసినట్టుగా మన సహవాసం అయితే దేవుని కూడా కుమారులను తెలుసుకోవాలా దేవుని పరిశుద్ధంగా సజీవ జ్ఞానంగా దేవునికి అనుభవంగా ఇది నా వాక్యం ద్వారా మన మాట్లాడినా ఆ బిందాన్ని బలపరచాలయ్యా ఆ ఆత్మికమైనటువంటి స్థితి నేను ప్రజలను బోధిస్తున్న ప్రతి అంశం నేను కలిగినట్టుగా సహాయం నా బోధ ప్రవర్తన వేరుగా ఉండకూడదయ్యా రెండు ఏకమైనట్టుగా సహాయం నన్ను పరిశీలన చేసిన వారు నాలో క్రీస్తును చూసినట్టుగా సహాయం తెలుసుకోవడం దారి ఉన్నట్టుగా సహాయం నా ప్రతి జీవితం మీకు తెలుసు నా జీవితంలో వారిని క్షమించి యోగ్యంగా పాత్రలో చేయించినట్టు సహాయం ప్రతి ఒక్కరు కూడా నిన్నది నా ఇవాళ ఎంతో మంది ప్రార్థించారయ్యా ఆ రీతిగా ఆయా వ్యక్తిగత ప్రాంతంలో క్షమించడం క్షమించి యోగ్యంగా చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.